ఉత్తరాంధ్రకు కూటమి సర్కార్ చేసిన లాభం ఏమీ లేదని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చామని చెప్పారు. ఈ దేశ ప్రధాని ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఈ ప్రభుత్వం చూస్తే రేపు ఈ ప్రారంభాన్ని పెద్ద అడవుడు చేయాలని, ఈ ప్రాంతానికి అభివృద్ధి అంతా దీంతో అయిపోతుందని, ఇది నేను చేశానని చెప్పాలన్న ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. దాన్ని నేను వైఎస్ఆర్ పార్టీ అబ్జెక్ట్ చేస్తుంది. మీరు ఈ 3 ప్రాంతాలంటే పాత జిల్లాలైనటువంటి 3 ప్రాంతాలకు ఎలాంటి ప్రయోజనకరమైన పని మీరు చేయలేదు. మేము భయపడుతున్నంత దేనికనంటే చెయ్యింది చేశానని మీరు ఇప్పుడు చెప్తూ ఈ ప్రాంతానికి నా అభివృద్ధి పార్టిసిపేషన్ ఉందని మీరు చెప్పాలనుకుంటున్నారు. అది చేయొద్దని మనం చేస్తున్నాం. ఇది ప్రైవేట్ పీపుల్ డెవలప్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్టు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల భూమి, దానికి కావలసినటువంటి నీరుకి 75 కోట్లు, ఇంకో 135 కోట్లు ఇతరత్ర అవసరాలకు అన్నిటికి కలిపి ఇవ్వడం, కనెక్టింగ్ రోడ్లకి ఇవ్వడం జరిగింది.